హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటైన మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు, ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలోను, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి అనే గ్రామంలో వెలసిన క్షేత్రం. మన తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ లేదా రేపల్లె వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి బస్సులో అవనిగడ్డకి వెళ్ళే బస్సు ఎక్కి మోపిదేవి ఆలయానికి చేరుకోవచ్చు. లేదా విజయవాడ నుండి కరకట్ట వెళ్లే బస్సు ఎక్కితే మనం ఈ ఆలయం దగ్గర దిగచ్చు. విజయవాడ బస్టాండ్ నుండి ప్రతి 15 నుండి 30 నిమిషాలకు కరకట్టకు వెళ్లే బస్సెస్ అందుబాటులో ఉంటాయి. జర్నీ టైం వచ్చేసి 1.5 నుండి 2 గంటల సమయం పడుతుంది. మోపిదేవికి దగ్గర రైల్వే స్టేషన్ వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి ఆలయం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి బస్ లేదా ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు. రేపల్లె ట్రైన్ అందుకోలేని వాళ్ళు మచిలీపట్నం వరకు ట్రైన్లో చేరుకొని అక్కడి నుండి అవనిగడ్డకి వెళ్లే బస్సు ఎక్కితే ఈ మోపిదేవి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ రేపల్లె మచిలీపట్నానికి మన హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేము హైదరాబాద్ నుండి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యాము. మా ఈ ప్రయాణం సూర్యాపేట, కోదాడ, విజయవాడ మీదుగా మోపిదేవికి వెళ్ళడం. హైదరాబాద్ నుండి మోపిదేవి ఆలయం దాదాపు 370 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అలా 8 గంటలు ప్రయాణం చేశాక మధ్యాహ్నం 3 గంటలకు మోపిదేవి చేరుకున్నాము. ఇదే ఆలయం యొక్క పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్కి 50 రూపాయలు తీసుకున్నారు. ఈ పార్కింగ్ ఆలయం నుండి ఒక 100 మీటర్లు ముందుకుంటుంది. అలా కార్ పార్క్ చేసి ఆలయానికి వెళ్ళే దారిలో మనకి పూజా సామాగ్రి ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. ఇదేనండి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ మనకి క్లాక్ రూమ్స్, చెప్పర్ స్టాండ్స్ ఉంటాయి. అలాగే వాటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ రూమ్ స్టే, సేవలు, డొనేషన్ కోసం ఈ స్క్రీన్లో కనిపిస్తున్న వెబ్సైట్ లేదా ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్లో లేదా వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు. హిందూ పురాణాల ప్రకారం కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. అందుకే వివాహం ఆలస్యం అయ్యేవారు, సంతానం లేనివారు సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే దోషాలు పోతాయట. కృష్ణానది తీరంలో వెలసిన మోపిదేవి పుణ్యక్షేత్రం ఒక్కసారి దర్శిస్తే వివాహ ఆలస్యం అయ్యేవారికి వివాహం, అలాగే సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఒక రాత్రి నిర్దిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం. తండ్రి తనయులు ఒకే చోట కొలువుదీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాకృతిలో తనయుడైన కుమారస్వామి, లింగాకృతిలో శివుడు కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు, కేతు, సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నారు. స్కాంద పురాణం ప్రకారం వింధ్యాపర్వతం అహంకారంతో సూర్యుడంత ఎత్తుకు పెరిగిపోగా ప్రపంచమంతా గాలి, వెలుతురు స్తంభించి దేవమానవ లోకాలు అల్లాడిపోయాయి. దీంతో దేవతల కోరిక మేరకు కాశీలో ఉన్న అగస్త్య మహాముని ఆ పర్వతపు పొగరు అణచేందుకు
పూనుకొని భార్య లోపాముద్రాదేవి సమేతుడై దక్షిణ భారతదేశానికి బయలుదేరి వచ్చాడు. ఆయన రాకను గమనించిన వింధ్యాపర్వతం తల వంచి నమస్కరించగా, నేను దక్షిణాదికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు అలాగే తలదించి ఉండు అని ఆదేశించి ముందుకు సాగిపోయారు. అలా ఆయన గోదావరి తీరాన్ని దాటి కృష్ణా తీరంలోని వ్యాఘ్రపురం చేరుకున్నారు. అక్కడికి రాగానే వ్యాఘ్రస్య పూర్వదిగంగగే కుమారక్షేత్ర ముత్తమ్మం సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయట. పుట్టలతో నిండి ఉన్న ఆ ప్రదేశంలో నిలబడిన అగస్త్య మహాముని దంపతులు ఆయన బృందం అక్కడ నిలబడి గమనించగా ఒక పుట్ట నుంచి కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్యకాంతి రావటం గమనించారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు ఇక్కడ సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని తన శిష్యులకు తెలిపి ఆ పుట్టకు నమస్కరించి పడగ వంటి ఒక శివలింగాన్ని ఆ పుట్ట మీద ప్రతిష్ఠించి పూజించి ముందుకు సాగిపోయారు. కాలక్రమంలో పుట్టలతో నిండిన ఆ ప్రాంతం నుంచి కుమ్మరి కులం వారు మట్టిని సేకరించి కుండలు చేసి బ్రతికేవారు. వారిలో ఒకడైన వీరారపు పర్వతాలు అనే భక్తుడికి సుబ్రహ్మణ్యుడు కలలో కనిపించి తాను లింగరూపంలో ఫలానా చోట ఉన్నానని ఆ లింగాన్ని తీసి ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. స్వామి మాట ప్రకారం ఆ భక్తుడు నేటి గర్భాలయంలో లింగాన్ని ప్రతిష్ఠించారు. స్వామి మీద భక్తితో ఆ భక్తుడు అనేక మట్టి బొమ్మలను తయారు చేసి కాల్చి స్వామి ముందు పెట్టి ఆనందించేవాడట. అలాంటి బొమ్మల్లో చాలా వరకు ధ్వంసమైపోగా నేటికి నాడు ఆ భక్తుడు తయారు చేసిన నంది, గుర్రము బొమ్మలు నేటికి భద్రంగా ఈ ఆలయంలో కనిపిస్తాయి. పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినిపురం అని పిలిచేవాళ్ళని, కాలక్రమేణా అది మోపీదేవిగా స్థిరపడిందని చెబుతారు. స్వామివారి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. పానపట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలు పోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలోని పుట్ట నుండి గర్భగుడిలోకి ఉన్న దారి గుండా సుబ్రహ్మణ్యుడు సర్పం అవతారంలో గర్భగుడిలో ప్రవేశిస్తాడని భక్తుల నమ్మకం. దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకి నాగమల్లి వృక్షం కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన నాగమల్లి వృక్షం వద్ద భక్తులు తమ కోరికలు తీర్చడానికి ముడుపులు కడతారు. ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహం కానివారు ఇక్కడ ముడుపులు కడతారు. ఈ నాగమల్లి వృక్షానికి ఎడం వైపుకి వస్తే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటాయి. అలాగే ఇక్కడ భక్తులు జరుపుకునే వివిధ రకాల సేవల వివరాలు, అలాగే అభిషేక వివరాలు వాటి ప్రైజెస్తో చూడవచ్చు. మోపీదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో అభిషేకం, అర్చన పూజలు జరిపించుకుంటే దృష్టిలోపం, వినికిడి లోపం, శారీరక దౌర్బల్యం, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు వారి వారి బాధల నుండి విముక్తి పొందుతారట. అంతేకాదు విద్య, ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతుందట. ఈ మోపీదేవి క్షేత్రంలో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యే వారికి శీఘ్రంగా వివాహం అవుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. నాగదోషంతో రకరకాల సమస్యలున్నవారు నమ్మకం, విశ్వాసంతో మోపీదేవి ఆలయంలో పూజలు జరిపించుకుంటే దోష పరిహారం అవుతుందట. స్క్రీన్ పైన వివిధ ప్రాంతాల నుండి మోపీదేవికి వచ్చే ఏపీఎస్ఆర్టీసీ వారి బస్ టైమింగ్స్ను చూడవచ్చు. ఈ ఆలయం ఉదయం 5 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు తెరిచి ఉంటుంది. ఇదండి పరమశివుడు సుబ్రహ్మణ్యుడు పరమశివుని అవతారంగా లింగాకారంలో పూజలు అందుకునే ఏకైక క్షేత్రం మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.